బిగ్ బాస్ 9 చివరి కెప్టెన్గా కళ్యాణ్ పడాల దిగ్విజయంగా గెలిచాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా డీమాన్ పవన్తోనే టాస్క్ ఆడి గెలిచాడు కళ్యాణ్. రీతూతో ఆడే ఛాన్స్ ఉన్నా కూడా కళ్యాణ్ ఆ ఆప్షన్ తీసుకోలేదు. తన ఫ్రెండ్ అయిన డీమాన్కి తన వైపు నుంచి ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలని కళ్యాణ్ తన ఛాన్స్ని కూడా రిస్క్లో పెట్టాడు. అయితే టాస్కులో బ్యాక్ పెయిన్ రావడంతో తట్టుకోలేక డీమాన్ అల్లాడిపోతుంటే చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కళ్యాణ్ అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ సీజన్లోకి అడుగుపెట్టిన వాళ్లలో డీమాన్ పవన్పై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. దానికి కారణం ఫిజికల్ టాస్కుల్లో డీమాన్ బలం. ఫిజికల్ అనే కాదు, స్ట్రాటజీ, మైండ్ టాస్కుల్లో కూడా డీమాన్ చాలా గట్టిగానే ఆడతాడు. ఇందుకు తగ్గట్లే హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి 3 వారాల్లోనే 2 సార్లు, అది కూడా బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అయి తన పవరేంటో చూపించాడు డీమాన్. కానీ ఎప్పుడైతే రీతూ డీమాన్కి దగ్గరైందో అప్పటినుంచి ఆట మొత్తం తిరిగిపోయింది. టాస్కుల్లో అల్లాడించే డీమాన్ కాస్త అల్లాడిపోయే పరిస్థితికి వచ్చింది. టాస్కుల్లో ఎవరున్నా సరే తలపడి గెలిచే స్థాయి నుంచి కంటెండర్షిప్లు త్యాగం చేయడం, రీతూ కోసం అడ్డంగా ఒక బౌన్సర్లా నిలబడం వరకు డీమాన్ గేమ్ దిగజారిపోయింది. నిజానికి ఇది చూసే ఆడియన్స్కే కాదు, హౌస్లో ఉన్న వాళ్లకి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా డీమాన్ అంటే చాలా ఇష్టపడే కళ్యాణ్కి ఇది ఇంకా బాగా అర్థమైంది. అందుకే నీ కోసం ఆడరా, నీ కోసం స్టాండ్ తీసుకో అంటూ డీమాన్కి కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో కూడా కళ్యాణ్ తనకి ఛాన్స్ ఇస్తుంటే రీతూ కోసం త్యాగం చేయడానికి డీమాన్ రెడీ అయ్యాడు. చివరి కెప్టెన్ అయ్యేందుకు రేసులో ఉన్న 6గురికి బిగ్ బాస్ మొదట్లోనే ఝలక్ ఇచ్చాడు. ఎవరు కెప్టెన్ అవ్వాలి అన్నది రేసులో లేని సభ్యులు డిసైడ్ చేసేలా పెట్టాడు. కెప్టెన్సీ రేసులో లేని సభ్యులు బజర్ మోగినప్పుడల్లా వాళ్ల ముందున్న కత్తిని తీసుకునేందుకు ట్రై చేయాలి. ఎవరైతే ముందుగా ఆ డాగర్ తీసుకుంటారో వాళ్లు తాము కెప్టెన్గా చూడాలనుకుంటున్న సభ్యులకి తగిన కారణాలు చెప్పి ఆ కత్తిని ఇవ్వాలి. డాగర్ పొందిన కంటెండర్ ఈ హౌస్లో కెప్టెన్ అవ్వడానికి ఎవరు అర్హత లేని వారని భావిస్తున్నారో, ఎవరిని ఈ రేసు నుంచి తప్పిస్తే తనకి కెప్టెన్ అయ్యే అవకాశం ఎక్కువవుతుందని అనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేసి వారి వెస్ట్పై డాగర్ని గట్టిగా గుచ్చి వారిని కెప్టెన్సీ రేసు నుంచి ఎలిమినేట్ చేయాలన్నమాట. మొదటి రౌండ్లో సుమన్ శెట్టి చేతికి కత్తి వచ్చింది. దీంతో ముందుగా రీతూకి కత్తి ఇచ్చడు సుమన్. దీంతో రీతూ డైరెక్ట్గా వెళ్లి సంజనని పొడిచి రేసు నుంచి తప్పించింది. మీరు గేమ్ గురించి కాకుండా పర్సనల్ అటాక్ చేస్తున్నారు, బిలో ది బెల్ట్ మాట్లాడుతున్నారు అంటూ రీతూ పాయింట్లు చెప్పింది. దీంతో సంజన మరోసారి ఫుల్లుగా కోటింగ్ ఇచ్చింది. ఇక్కడ పర్సనల్ ఏం లేవు, అయినా నువ్వు ఆడిన గేమ్ ఏంటి ఇన్ని రోజులు? డీమాన్తో ఆ మూల ఈ మూల కూర్చోవడమే కదా, ఏం ఆడావ్ నువ్వు అంటూ పరువు తీసింది సంజన. అలా అయితే మీరేం ఆడారు? ఓటింగ్ కోసం భయపడటం తప్ప అన్నట్లు రీతూ అంది. దీంతో నేను చిన్న చిన్న షోలు చేసుకుని ఇక్కడికి రాలేదు. 19 ఇయర్స్ కెరీర్లో నాకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, అవన్నీ నాకు తెలుసు అంటూ సంజన కౌంటర్ ఇచ్చింది. ఇలా ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ నడించింది. నెక్స్ట్ రౌండ్లో భరణికి కత్తి దొరకడంతో డీమాన్ చేతికి ఇచ్చాడు. ఇక డీమాన్ ఇమ్మానుయేల్ని పొడిచి రేసు నుంచి తప్పించాడు. మొదటి వారం నుంచి తనకి ఎప్పుడెప్పుడు ఇమ్ము సపోర్ట్ చేయలేదో చెప్పుకుంటూ అందుకే తీసేస్తున్నా అంటూ డీమాన్ రీజన్స్ చెప్పాడు. మరి దానికే కదరా మొన్న నామినేట్ చేశావ్, ఇప్పుడు రేసు నుంచి కూడా తీసేస్తావా అంటూ ఇమ్ము డిఫెండ్ చేశాడు. అవును, నాకు నచ్చలేదు అంటూ డీమాన్ అన్నాడు. ఈ మాటలకి ఇమ్ము బాగా హర్ట్ అయ్యాడు. నువ్వు చెప్పిన పాయింట్లేమీ కరెక్ట్ కాదు, ఇవన్నీ ఎందుకు, నిన్ను కావాలనే తీసేస్తున్నా అని చెప్పేయొచ్చుగా అంటూ ఇమ్ము ఫైర్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత డీమాన్ మాట్లాడటానికి వస్తే నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, నాకు కెప్టెన్ అవ్వాలని కూడా లేదు, కానీ నీ నుంచి ఊహించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్ము. ఇక నెక్స్ట్ రౌండ్లో రీతూని తప్పించాలని అందరూ చర్చించుకున్నారు. ఎందుకంటే రీతూని గత వారం నామినేషన్స్ నుంచి తనూజు తప్పించి ఇమ్యూనిటీ ఇచ్చింది. ఈ వారం కెప్టెన్ అయి ఇమ్యూనిటీ పొందింది. ఇప్పుడు మరోసారి రీతూ కెప్టెన్ అయితే ఇంకోసారి ఇమ్యూనిటీ వస్తుందని భరణి, సంజన,
ఇమ్ము వ్యతిరేకించారు. కాని తనూజ మాత్రం కత్తి తీసుకెళ్లి రీతూ చేతికే ఇచ్చింది. అయితే ఇక్కడ తనూజ ఇచ్చింది దివ్యని తప్పించడానికి. దీంతో తనూజ మాట ప్రకారమే వెళ్లి దివ్యకి పొడిచింది రీతూ. దీంతో దివ్య కాసేపు రీతూతో హీటింగ్ డిస్కషన్ చేసింది. నీకు దమ్ముంటే నాతో ఆడి గెలవరా, ఇలా తీయడం ఎందుకు అంటూ దివ్య చెప్పింది. నేనేం భయపడటం లేదు, నువ్వు అంత తోపేం కాదు అంటూ రీతూ అంది. నేను తోపే, నేను నీకంటే పెద్ద తోపే అంటూ దివ్య ఇచ్చుపడేసింది. ఇలా చివరికి రీతూ, ధీమాన్, కళ్యాణ్ రేస్లో మిగిలారు. ఆ సమయంలో ఎలాగైనా రీతూని తీసేయాలని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ ధీమాన్ మాత్రం అక్కడ కూడా రీతూని కాపాడటానికే తాపత్రయపడ్డాడు. రీతూని తీస్తానని చెప్తే నీకు కత్తి ఇస్తాం అంటూ దివ్య, సంజన ఆఫర్ ఇచ్చారు. అప్పుడు కూడా లేదు, నేను అలా చేయలేను అంటూ ధీమాన్ ఆగిపోయాడు. దీంతో చివరికి కత్తి అందుకున్న సంజన కళ్యాణ్ని ఇరకాటంలో పెట్టింది. నీకు కత్తి ఇస్తే నువ్వు ఎవరిని తీస్తావ్ కళ్యాణ్? నాకు అయితే రీతూకి మరో వారం ఇమ్యూనిటీ ఇవ్వడం నచ్చదు. కనుక డిసైడ్ అయి చెప్పు అంటూ సంజన చెప్పింది. దీంతో కళ్యాణ్ ధీమాన్ దగ్గరికెళ్లి మాట్లాడాడు. నీకు కత్తి ఇస్తే నువ్వు నన్ను తీయకుండా ఉంటావా అని ధీమాన్ని అడిగాడు. అప్పుడు కూడా లేదు, నేను చెప్పలేను అంటూ ధీమాన్ మాట్లాడాడు. దీంతో కళ్యాణ్ సరే అంటూ కత్తి తీసుకుని రీతూని పొడిచి రేసు నుంచి తప్పించాడు. ధీమాన్కి నేను ఎప్పుడూ ఛాన్స్ ఇవ్వట్లేదని అంటున్నాడు. అందుకే కంటెండర్గా కాదు, డైరెక్ట్గా నాతో గెలిచి కెప్టెన్ అయ్యే ఛాన్సే ఇస్తున్నా అంటూ డైరెక్ట్గా చెప్పాడు కళ్యాణ్. మరోవైపు కళ్యాణ్ డెసిషన్ చెప్పే ముందు తనూజని సంప్రదించడు. కళ్యాణ్, నువ్వు కనుక కెప్టెన్ అవ్వకపోతే మీ మదర్ ఎంత ఫీలవుతారో నాకు తెలీదు, కానీ దానికంటే ఎక్కువగా నేను ఫీలవుతాను అంటూ తనూజ ముఖం మీదే చెప్పింది. దీంతో సరే, రీతూతో గెలిచి ఎందుకు అవ్వాలి, ధీమాన్ పైనే గెలుస్తా అంటూ కళ్యాణ్ ఇలా డెసిషన్ తీసుకున్నాడు. ఇక కళ్యాణ్తో టాస్క్ ఆడాల్సి రావడంతో ధీమాన్ని పక్కకి తీసుకెళ్లి ఎలాగైనా గెలవాలి అంటూ రీతూ బూస్ట్ ఇచ్చింది. ఒక 100% నెగ్గేలా ఆడి ట్రై చేసి విన్ అవ్వాలి అని ధీమాన్ అన్నాడు. నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను అంటూ రీతూ చెప్పింది. విన్ అవుతాను, జెండా పాతేంగే అని ధీమాన్ అంటే 12th వీక్ కెప్టెన్ ధీమాన్ పవన్ కంగ్రాట్స్ ముందే అంటూ రీతూ అంది. చివరి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు రోడ్ టు కెప్టెన్సీ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా గుంతలుగా ఉన్న తమ రోడ్డుని తమకి ఇచ్చిన ఇసుక, కంకరని ఉపయోగించి గుంతని పూడ్చి లెవెల్ చేయాలి. దీనికోసం గుట్టలుగా కంకర, ఇసుక, రోడ్ సెటప్ అన్నీ సెటప్ చేశారు. ఈ టాస్కుకి తనూజ సంచాలక్గా ఉంది. బజర్ మోగగానే కళ్యాణ్ధీమాన్ చకచకా ఆడారు. అయితే కళ్యాణ్ కాస్త వేగంగా టాస్క్ ఆడుతూ చురుగ్గా కనిపించాడు. మరోవైపు ధీమాన్ మాత్రం కాసేపటికే అలసిపోయి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటూ దానిపైనే దొర్లాడు. లేవరా లే, టాస్క్ గెలవ్వా అంటూ రీతూ ఓవైపు నుంచి అరుస్తూనే ఉంది. కానీ ధీమాన్ నొప్పి తట్టుకోలేక ట్రై చేస్తున్నా కానీ బాగా పెయిన్గా ఉంది అంటూ ధీమాన్ అల్లాడిపోయాడు. ఇక ధీమాన్ ఆడలేక అలా పడిపోవడంతో రీతూ పక్కకెళ్లి కాసేపు ఏడ్చింది. తర్వాత మళ్లీ వచ్చి ధీమాన్ని ఎంకరేజ్ చేసింది. మరోవైపు కళ్యాణ్ టాస్క్ పూర్తి చేసి ఫ్లాగ్ ఎగరేయకుండా ధీమాన్ కోసం ఆగాడు. ఇక ధీమాన్ తట్టుకోలేకపోవడంతో దివ్య వచ్చి పెయిన్ రిలీఫ్ స్ప్రే కూడా కొట్టింది. అయినా ధీమాన్ పరిస్థితి ఏం మారకపోవడంతో కళ్యాణ్ ప్లీజ్ గో, పూర్తి చేయి టాస్క్ అంటూ పవన్ అన్నాడు. దీంతో కళ్యాణ్ టాస్క్ కంప్లీట్ చేశాడు. కానీ ధీమాన్ని అలాంటి పరిస్థితుల్లో చూసి కళ్యాణ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ధీమాన్ దగ్గరికి రాగానే పట్టుకుని ఏడ్చేశాడు. ఇక ఇదంతా చూసి ధీమాన్ మెడికల్ రూమ్కి రండి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇక మెడికల్ రూమ్కి వెళ్తూ ధీమాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ట్రై చేశాను, చాలా ట్రై చేశాను, లెగుతుంటే పెయిన్ వచ్చేస్తుంది, వెరీ సారీ, నేను చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు అంటూ రీతూని పట్టుకుని ఏడ్చేశాడు ధీమాన్. ఏం లేదు,
నాకు అర్థమైంది, అందుకే నేను అరుస్తున్నాను, ఎలాగైనా గెలవాలని. నీ వల్ల అవ్వలేదు, అందుకే చేయలేకపోయావ్ అంటూ రీతూ ఓదార్చింది. ఇక మెడికల్ రూమ్ నుంచి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు డీమాన్. అంతే, బ్యాడ్ లక్ అయిపోయింది అంటూ డీమాన్ మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో టికెట్ టు ఫినాలే కొట్టు. ఇది పోతే ఏంటి, ఇంకా ఉన్నాయి కదా మనకి అంటూ రీతూ అంది. నేను అదే అనుకుంటున్నాను అని డీమాన్ అన్నాడు. టికెట్ టు ఫినాలే ఉంది, విన్నర్ ఉంది అంటూ రీతూ చెప్పింది. చాలా నొప్పి వచ్చింది. అప్పటికీ ఫైట్ చేశాను. కాని నా వల్ల కాలేదు. తట్టుకున్నా. చాలా బాధపడి ఉంటారు మా మమ్మీ డాడీ కూడా పాపం. ఇప్పటివరకు ఎప్పుడూ నొప్పి రాలేదు, ఎంత కష్టపడినా కూడా. ఈరోజే వచ్చింది నొప్పి దరిద్రానికి. పోనీలే, మనోడే అయ్యాడు కదా అంటూ డీమాన్ చెప్తుంటే ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యేలా ఉన్నారు. తర్వాత కళ్యాణ్కి కెప్టెన్ బ్యాండ్ కట్టేటప్పుడు డీమాన్ అక్కడికి వచ్చాడు. బ్యాండ్ పెట్టాక కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ బిగ్ బాస్ అంటూ సెల్యూట్ కొట్టాడు కళ్యాణ్. డీమాన్ కళ్యాణ్ ఇద్దరినీ పట్టుకుని నా తమ్ముళ్ళు జెమ్స్ సార్ జెమ్స్ అంటూ చిరు స్టైల్లో మెచ్చుకున్నాడు. మొత్తానికి ఇలా కళ్యాణ్ని విన్నర్ రేసుకి ఈ ఎపిసోడ్ మరింత దగ్గర చేసింది.